ఈరోజు దేవుడు అంటున్నమాట, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. కీర్తనలు 20 అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక. మన కోరికలు దేవుని చెవికి చేరితేనే మన ఆలోచనలు అనేవి సఫలమవుతూ ఉంటాయి. అయితే మన గృహాల్లో ఎక్కువగా ఏం కనపడుతున్నాయి అంటే మాటలు ఎక్కువగా కనపడతాయి, ప్రార్థనలు తక్కువగా కనపడతాయి. సలహాలు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, అట్లాగే దేవుని మీద ఆధారపడే అనుభవాలు అనేవి తక్కువగా కనపడతాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు, నీ కోరికను నేను సిద్ధింపచేస్తాను అంటున్నాడు. మన కోరిక దేవునికి చెవికి వినబడాలి అంటే, మన ఆలోచన అనేది నెరవేర్చబడాలి అంటే అక్కడ మాటలు కాదు, అక్కడ సలహాలు కాదు, అక్కడ ఏముండాలి అంటే ప్రార్థనలు ఉండాలి. అక్కడ ఏముండాలి? ప్రార్థనలు. ఏ కుటుంబంలో అయితే ఈ ప్రార్థనలు ఉంటాయో ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే వారి యొక్క కోరికలు నెరవేర్చేదిగా ఉంటుంది. కుటుంబము మాటలు దేవుని ఎదుట ఎలాగుంటాయి అంటే కొన్ని సందర్భాల్లో బరువుగా ఉంటాయి. వాక్యంలోకి వెళ్దాం. సామెతలు 18 అధ్యాయము 21 జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలమును తిందురు. జీవ మరణములు నాలుక వశములు అంటే కోపముతో మాట్లాడిన మాట ఉంటుంది, నిరాశతో మాట్లాడిన మాట ఉంటుంది, శాపనార్థంతో మాట్లాడిన మాట ఉంటుంది. ఈ మాటలు కుటుంబాన్ని కట్టవచ్చు, అట్ ది సేమ్ టైం అదే కుటుంబాన్ని కూల్చివేయవచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే జీవ మరణములు నాలుక వశములు. ఈరోజు మన ఇంట్లో మాట్లాడే మాటలు ఎలాగున్నాయి? కోపముతో కానీ, లేకపోతే నిరాశతో కానీ, శాపనార్థంతో కానీ నువ్వు మాట్లాడుతున్నావు. ఒకసారి ఆలోచన అనేది చేసుకోవాలి. మన మాటలు ఎలాంటివంటే విత్తనాలు లాంటి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యి. ఆ తండ్రి ఆ కుమారుడు అన్నాడు, అరే నువ్వు సన్నాసి అయిపోతావరా, నువ్వు పనికిమాల ఓడైపోతావరా అని ఎప్పుడు చూసినా ఆ తండ్రి ఏమనేవాడంటే ఇదే మాట అనేవాడు. కొంతకాలం అయిన తర్వాత నువ్వు అన్నావుగా అందుకే నేను ఇట్లా అయ్యాను అన్నాడు. నువ్వు అన్నావు కాబట్టి నేను ఎట్లా అయ్యాను అంటున్నా. అంటే చాలా సంవత్సరాల తర్వాత తండ్రి కుమారుడు పక్షంగా ఏ మాట అయితే మాట్లాడేదో అదే కుమారుని యొక్క జీవితంలో నెరవేర్చబడింది. జీవ మరణములు నాలుక వశములు అంటే ఇక్కడ నువ్వు నిరాశతో మాట్లాడే మాటలు ఏమనుకుంటున్నావంటే నువ్వు నిరాశతో మాట్లాడనుకుంటావు, కానీ అవి విత్తనాలు. కోపంతో మాట్లాడే మాటలు ఉంటాయి, అవి విత్తనాలు. శాపనార్థంతో మాట్లాడే మాటలు ఉంటాయి, ఆ విత్తనాలు. దేవుని ఎదుట మనం మాట్లాడే మాటలు ఎలాగుంటాయి అంటే భారంగా ఉంటాయి. మనం మాట్లాడే మాటలు దేవుని ఎదుట తేలిగ్గా అయితే ఉండవు. మత్తయి సువార్త 12 అధ్యాయం 36 ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. ఈరోజు మనుషులు పలుకు ప్రతి మాట గురించి అంటే దేవుడైతే తేలిగ్గా తీసుకోడు ఈ మాటలని. మనం ఏదో అనుకోకుండా అనాలే, అలా వచ్చేసిందిలే, కోపంతో అనాలే, నిజమేగా నేను మాట్లాడింది, అబద్ధమేమైనా మాట్లాడానా, తప్పేమైనా మాట్లాడానా అని అంటూ ఉంటాం. కానీ దేవుని ఎదుట మాత్రం అవి తేలిగ్గా తీసుకోడటండి. విమర్శ దినమున ప్రతి మనిషి తాను మాట్లాడిన మాటను బట్టి లెక్క అప్పచెప్పాల్సిందే. మన మాటలు దేవుని దగ్గర ఎలాగ ఉంటున్నాయి? బరువుగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ మనిషి మాట్లాడిన మాట కూడా ఆయన తేలిగ్గా తీసుకోడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తానంటున్నాడు కదా. మన కోరిక దేవుని చెవుల్లోకి వెళ్ళాలి, మన ఆలోచన నెరవేరాలంటే ఇక్కడ మాటల ప్రాధాన్యము.
మాటలు ఎక్కువ, ప్రార్థన తక్కువ అంటున్నా. దేవుడు మాటల గురించి మాట్లాడుతున్నాడు, అవి ఆయనకు బరువుగా ఉంటున్నాయి. తేలిగ్గా మాత్రం మనం మాట్లాడే మాటలు తీసుకోడు. మోషే మాట్లాడిన మాట దేవుడు తేలిగ్గా తీసుకున్నాడా? ఎంత సాత్వికుడైనా, ఎంత నమ్మకమైన వాడైనా మోషే మాట్లాడిన ఆ ఒక్క మాటను బట్టి కానా ప్రవేశం లేకుండా చేయలేదా? దేవుడు తేలిగ్గా తీసుకున్నాడు ఆ మాటని. ఏదో తొందరపాటులో ఉన్నారే, నిజమేగా మాట్లాడింది, కోపంతో అన్నారే అంటే కుదరదు. విమర్శ దినమున ప్రతిరోజు మనం మాట్లాడిన మాటను మనము లెక్క చెప్పాల్సిందే. ఎవరో ఏదో ఇబ్బందిలో ఉన్నారు, ఎవరో ఏదో కొరతతో ఉన్నారు, లేమితో ఉన్నారు, అక్కర్లో ఉన్నారు, ఏదో లోటుతో ఉన్నారు. ప్రతి మనిషి ఉచితంగా సలహాలు ఇవ్వడానికి వచ్చేస్తూ ఉంటారు, ఉచితంగా మాట్లాడడానికి వచ్చేస్తూ ఉంటారు. వాస్తవంగా నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటావు, ఎదుటి వ్యక్తి మనసులో ఎంత బాధలో ఉన్నాడో నీకు అర్థం కాదు. దేవుడు అంటున్న మాట, ఏదో వాళ్ళు అన్నాలే నిజమేగానే మాట్లాడాను అంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు మాట్లాడిన మాట మనిషిని ఎంత గాయపరిచిందో విమర్శ దినమున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా లెక్క. మాట్లాడే మాటలు కుటుంబాలని గాయపరుస్తాయి. అవి కోపంతో మాట్లాడినా, ఆవేశంతో మాట్లాడినా, అనుకోకుండా మాట్లాడినా, నిరాశతో మాట్లాడినా, శాపంతో మాట్లాడినా ఖచ్చితంగా అవి కుటుంబాన్ని గాయపరుస్తాయి. ఆ తల్లి అంటుందని చెయ్యి, నువ్వు పుట్టిన కానీ చేయం కలిసి రావట్లేదే, నువ్వు మా ఇంటికి భారం, నువ్వు మా ఇంటికి భారం. ఈ కుమార్తె పెళ్లి చేస్తే 5 లక్షలు అయినాయి, ఇంకో కుమార్తె పెళ్లి చేస్తే 15 లక్షలు అయినాయి. ఎవరు భారం చెప్పండి? చెప్పండి. అయినా 5 లక్షలు ఆమె ఏమంటుంది తెలుసా? భారం అంటుంది. ఏం అత్తగారు అంటండి, ఒక 15 కేజీలు లడ్డూలు అడిగిందంట. 15 కేజీలు లడ్డూలు అడిగిందంట. దీనికన్నా అంతా భారమే. 15 కేజీలు లడ్డూలు పెడతాకైతే ఏం బాధపడింది, ఇంకో ఆమెకైతే 60 కేజీలు లడ్డూలు చేసి ఇచ్చింది. ఇక్కడ ఈ తల్లి అంటున్న మాట ఏమిటంటే, నువ్వు మాకు భారము. ఈ తల్లన్న మాటలు అయితే లెక్క చేయలేదు, కానీ పెళ్ళైనా కూడా ఆమె ఏం చేసిందంటే కష్టపడి చదువుకుంది, ఒక మంచి స్థితిలోకి వచ్చింది. మంచి స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా ఈమెలో ఉన్న సామర్థ్యాన్ని ఈమె గుర్తించలేకపోతుంది. తల్లన్న మాటలు ఆమె మీద ఏర్పాటు చేస్తుంది. నేను నా తల్లికి ఈమె ఎంత జీవితంలో సక్సెస్ అయినా కూడా ఆమె అన్న మాట ఆమె హృదయంలో ఏమైపోయిందంటే నాటుకుపోయింది. కత్తితో కోసిన గాయమన్న మాంతుంది, కానీ నోటితో చెప్పిన గాయము, నోటితో చేసిన గాయము తరాల వరకు, కొన్ని సంవత్సరాల వరకు అది మాన్నే. పెళ్ళైన కొత్తలో అత్తగారు ఏదో అందంటండి, మా అత్త పెళ్ళైన కొత్తలో ఈ మాట అందని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు చెప్పండి? మీరు చెప్పండి. టాప్ సీక్రెట్. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకులండి, చాలా మాట్లాడుకుంటాం ఎవరు లేవు. హల్లెలూయా. మాట కత్తి గాయమైనా మానిపోతుందేమో కానీ మాట గాయం మాత్రము. ఇక్కడ మాట ఏం చేస్తుందంటే కుటుంబాల్లో గాయం చేస్తుంది. దేవుడు మాటల గురించి జీవ మరణములు నాలిక వశం. అవే మాటలు కుటుంబాన్ని కూడా ఏం చేస్తాయి అంటే ఆశీర్వాదకరంగా మారుస్తాయి. ఇస్సాకు యొక్క ఆశీర్వాదము యాకోబులోకి వెళ్ళలేదా? యాకోబు యొక్క ఆశీర్వాదము వారి యొక్క యోసేపు యొక్క సంతానంలోకి రాలేదా? ఈరోజు నీ కుటుంబంలో మాట్లాడే మాటలు ఎలాగున్నాయి? ఆశీర్వాదపు మాటలేనా నువ్వు మాట్లాడుతుంది? ఒకసారి నువ్వు ఆలోచన చూసుకోవాలి. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనము. భక్తిహీనులు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల మాటలు ఆరోగ్యదాయకము. ఈరోజు జ్ఞానుల మాటల గురించి అంటే మాటలు కుటుంబాన్ని గాయం చేస్తున్నాయి అంటున్నాను. అదే మాటలు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి అంటున్నాను. ఒక సహోదరి కుమార్తె మెడిసిన్కి ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఏమైందంటే సక్సెస్ సరైన ర్యాంక్ రాల. సెకండ్ టైం అటెంప్ట్ చేస్తూ ఉంది, చాలా ఒత్తిడిలో ఉంది, అనుకోకుండా ఏదో బలహీనత వచ్చింది, చాలా లక్షలు ఖర్చు అయినాయి. ఏమి తెలియకుండానే తల్లిలో చాలా భారం ఉంది. కుమార్తె ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వెళ్తుంది. ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు అమ్మ ధైర్యంగా ఉండు, ఏదున్నా మేమున్నాం,
నువ్వు నా దృష్టిలో ఎప్పుడూ విజేతవే. నువ్వు నా దృష్టిలో ఎప్పుడు విజేతవే. పరీక్ష ఎట్లా ఉన్నా కూడా నువ్వు ధైర్యం తప్పొద్దు, నువ్వు నా దృష్టిలో ఎప్పుడూ విజేతవే అని ఆ తల్లి మోరల్గా మాట్లాడింది. వాస్తవంగా అయితే చాలా ఆందోళన ఉంది. ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాం, కుదరలేదు. చాలా రిస్క్ చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ పెట్టి మా తండ్రి తల్లి చదివిస్తున్నారు. ఈ సక్సెస్ అవుతానో లేదా నా ఆందోళన అప్పుడు దాకా ఉంది. కానీ తల్లి అన్న మాట ఏంటో తెలిసి చాలా భారం, అనవసరమైన వాటన్నిటినీ పక్కన పెట్టేసి తల్లి అన్న మాటను మాత్రం క్షేమంగా హృదయంలో భద్రపరుచుకో. ఇక ఏ ఆందోళన లేదు. పరీక్ష రాసిన సేపు చాలా సక్సెస్గా ఆ పరీక్ష రాసింది. ఆ పరీక్షలో చక్కటి ర్యాంక్ కూడా సాధించింది. ఆ సహోదరి చెప్తున్న మాట నిజంగా నేను సెకండ్ టైం కూడా ఇంత ర్యాంక్ అయితే సాధించేదాన్ని అయితే కాదు. ఆ రోజు నా తల్లి అన్న మాట నా జీవితంలో నేను ఫెయిల్ అయినా నా తల్లి దృష్టిలో నేను విజేతనే అంది. ఆ ఒక్క ఆలోచన ఏం చేస్తుందంటే నాకు ఒక ప్రేరణ తీసుకొచ్చింది. ఆ ప్రేరణ ఈరోజు నేను చక్కటి ర్యాంక్ రావడానికి కారణమైందని తల్లి గురించి చెప్తుంది. అంటే కుటుంబంలో మనం మాట్లాడే మాట ఒక మాట ఏమో గాయపరుస్తుంది, ఇంకొక మాట ఏం చేస్తుందంటే అదే కుటుంబాన్ని కడుతుంది, ఆశీర్వదిస్తుంది. ఈరోజు మన కుటుంబంలో దేవుని మాటలు ఉన్నాయా? ఇప్పుడు మనుషుల మాటలు చెప్పా, ఒక మాట ఏమో గాయపరిచింది, ఇంకో మాట ఏమో కట్టింది. కొన్ని మాటలు దేవునికి ఎలాగున్నాయి అంటే బరువుగా ఉన్నాయి, ఆయన ఏ మాటను కూడా తేలిగ్గా తీసుకోడంటున్నా. ఇప్పుడు మనము మాట్లాడే మాటలు కుటుంబంలో దేవుని మాటలు మనం మాట్లాడగలుగుతున్నామా? ఏబు జీవితాన్ని మనము తరిచూచినాం. ఏబు జీవితాన్ని మనము తరిచి చూచినప్పుడు ఏం జరిగిందంటే అన్ని ఒకదాని తర్వాత ఒకటి నష్టములు అనేవి ఏబు జీవితంలోకి వచ్చాయి. అటువంటి సందర్భంలో బిడ్డల నష్టము, పశువుల నష్టము, ఆరోగ్య నష్టము, చాలా పరిస్థితులు ఎలాగున్నాయంటే అతని యొక్క భక్తిని శంకిస్తున్నాయి. అతను జరిగిన దాన్ని బట్టి దేవుని యొక్క పాత్ర గురించి మాట్లాడుతున్నాయి. చాలా విషయాలు అక్కడ మాట్లాడుతున్నాయి. అంతటి ఇబ్బందికరమైన అనుభవాల మధ్యలో కూడా ఆఖరిలో దేవుడు అంటున్నాడంటే ఈ యొక్క శ్రమలనే అనుభవాల మధ్య నేను దేవుని గురించి విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా కన్నులారా నేను ఆయన చూడగలుగుతున్నాను అని. ఇబ్బందికరమైన అనుభవాల మధ్య కూడా ఏబు దేవుని గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవచ్చు. మనం మాట్లాడే మాటలు కుటుంబంలో దేవుని మాటలు మాట్లాడగలుగుతున్నామా? ఒక కుటుంబం ఉంది, పైకి ఆ కుటుంబం బాగానే ఉంది, కానీ ఆ కుటుంబంలో మనుషుల మధ్య మాటలు లేవు. అందరూ కూడా ఒకరి మీద ఒకరు గొడవతోనే నింపబడిన వారుగా ఉన్నారు. వారందరూ ఒక తీర్మానం తీసుకున్నారు. ఏం తీర్మానం తీసుకున్నారంటే కుటుంబంలో ఎవరిదైనా ఆ రోజు నోరు ఎక్కువైంది అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏం చేయాలటండి? ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నారు. వింతగా అనిపించింది. ఎవరిది నోరు ఎక్కువైనా కూడా మిగతా వాళ్ళందరూ చేయాల్సిన పని ఏమిటి? ప్రార్థన చేయాలి. ఒకరోజు ఆ ఇంట్లో ఒక నోరు ఎక్కువైంది. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు అంటే కూడుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. చాలా మందికి వింతగా అనిపించింది. మార్పు ఏమైనా జరిగిందంటే ఏం మార్పు జరగలా, కానీ నిదానంగా ఇది అలవాటు చేసుకుంటాం వల్ల ఏం జరిగిందంటే మిగతా మనుషుల మధ్య ఏమొచ్చిందంటే సఖ్యత వచ్చింది, ఐక్యత వచ్చింది. వాళ్ళందరూ కలిసి వారు ఏం చేస్తారంటే ప్రార్థన అనేది చేస్తూ ఉన్నవారుగా ఉన్నారు. ఒకరోజు ఆ ఇంట్లో ఒక బోర్డు పెట్టారు. బోర్డు మీద ఒక గీత కూడా, ఒక రాత కూడా రాశారు. ఏమిటి ఆ రాత? ఈ ఇంట్లో మాట్లాడే మాటలు భయాన్ని కాదు శాంతిని కలిగించాలి. ఈ ఇంట్లో మాట్లాడే మాటలు ఏం కలిగించాలటండి? భయాన్ని కాదు శాంతిని కలిగించాలని బోర్డు మీద ఆ యొక్క మాటలు రాసుకున్న వారుగా ఉన్నారు. ఈరోజు మన ఇంటిలో దేవుని యొక్క మాటలు ఉన్నాయా లేవా అని ఒకసారి దేవుడు సూటిగా నిన్ను అడుగుచున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ మొదటిగా నీ కోరికను ఆయన సిద్ధింప చేస్తాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానంటున్నాడు. దీనికి ప్రధానమైన ఇంధనం ఏంటో తెలుసా? మన మాటలు. మన మాటలు దేవునికి బరువుగా ఉన్నాయా, తేలిగ్గా ఉన్నాయా? మన మాటలు శాపంగా ఉన్నాయా, ఆశీర్వాదంగా ఉన్నాయా? మన మాటలు, మన ఇంటిలో దేవుని యొక్క మాటలు మన ఇళ్లలో మన ద్వారా వినబడుతున్నాయా లేదా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఇది మొదటి మాట. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కుటుంబంలోని కోరికలు ప్రార్థనలో రూపుదిద్దుకుంటాయి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేని గురించి చింతించకూడగా ఇన్ని
ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములను దేవునికి తెలియజేయడి. ప్రతి కుటుంబంలో కూడా కోరికలు ఉంటున్నాయి. ఏమిటా కోరికలు? బిడ్డల భవిష్యత్తు గురించి. ఇంకేమున్నాయండి? బిడ్డల భవిష్యత్తు గురించి, ఆరోగ్యం నిమిత్తం, కుటుంబంలో శాంతి నిమిత్తము, అదేవిధంగా అన్ని విషయాల్లో బిడ్డలైన వారు ఎదుగు నిమిత్తము తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారంటే ప్రతి కుటుంబంలో కూడా కోరికలు ఉన్నాయి. అయితే దేవుడు అంటున్న మాట, మన కోరికలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఆవేశంలోంచి పుడుతున్నాయా? భయములోంచి పుడుతున్నాయా? ప్రార్థనలోంచి పుడుతున్నాయా? మన కోరికలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? కుటుంబంలోని కోరికలు ప్రార్థన ద్వారా రూపుదిద్దుకుంటాయి అంటున్నాను. చాలా మంది కోరికలు భయాన్ని బట్టి పుడుతున్నాయి, ఆవేశాన్ని బట్టి పుడుతున్నాయి, తొందరపాటు బట్టి పుడుతున్నాయి. కానీ నిజంగా నీ యొక్క కోరికలు ప్రార్థన బట్టి పుడుతున్నాయా అన్నదే ప్రశ్న. కీర్తనలు 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. యెహోవాను బట్టి సంతోషించుము. నిజముగా మనం చేస్తున్న ప్రార్థనలు దేవుని బట్టి మనము సంతోషించి చేసేవిగా ఉన్నాయా లేవా? ఆయన ఏం చేస్తానంటున్నాడంటే నీ హృదయ వాంఛలను ఆయన తీర్చువాడుగా ఉంటున్నాడు అంటున్నాడు. అంటే ప్రార్థించేటప్పుడు నిజంగా ఎవరైతే దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తారో వారిలో ఉన్న స్వార్థం అనేది తగ్గిపోతుంది. ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తారో వారు వారి పాపాన్ని ఒప్పుకునేలాగా ఉంటారు. శంకరి దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకు నేను ధైర్యము చాలని వాడిని ప్రభు అని పాపాన్ని ఒప్పుకున్నాడు. యాకోబు తండ్రి ఎదుటేమో అబద్ధమాడిన వాడుగా ఉన్నాడు. కానీ ప్రార్థన చేస్తున్న యాకోబు దేవుని ఎదుట మాత్రమో నిజము చెప్తున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన ఏం చేస్తుందంటే మన కోరికలను సరిచేస్తుంది. ఒక తండ్రి కుమారుడు గురించి ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడు ప్రయోజకుడు అవ్వాలి, భవిష్యత్తులో గొప్పవాడవ్వాలి, వాడు ఉన్నత విద్య అభ్యసించి స్థిరపడాలి అని కుమారుడు గురించి తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రతిరోజు ప్రార్థన చేయగా అతని ప్రార్థనలో మార్పు వచ్చింది. అయ్యా, నా కుమారుడు స్థిరపడినా స్థిరపడకపోయినా నీ భయం కలిగి ఉండాలి, నా కుమారుడు నీలో ఎదగాలి, నా కుమారుడు నీకు సాక్ష్యంగా ఉండాలి అని ఆ తండ్రి తన ప్రార్థన మార్చుకున్నాడు. ఈరోజు ప్రార్థన ఏం చేస్తుందంటే కోరికను సరిచేస్తుంది. దేవుడు మన కోరికను ఏం చేస్తానంటున్నాడు? సిద్ధింపజేస్తానంటున్నాడు. ఆ కోరిక సిద్ధించజేయాలంటే మనకేం కావాలంటున్నాను? ప్రార్థన కావాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసేవారుగా ఉంటారో ఆ ప్రార్థన అనేది కోరికను సరిచేస్తుంది. శంకరి ప్రార్థన మొదటగా పాపాన్ని ఒప్పుకునేలాగా చేయలేదా? యాకోబు ప్రార్థన నిజాన్ని ఒప్పుకునేలాగా చేయలేదా? ఈ తండ్రి ప్రార్థన బిడ్డ భవిష్యత్తు గురించి ముందుగా ఉంది, కానీ బిడ్డ దేవుల్లో ఎదగాలన్నట్లుగా తన ప్రార్థన ఆ కోరికను సరిచేయలేదా? నిజముగా నువ్వు ప్రార్థనాపరుడైనట్లయితే దేవుని చిత్తానుసారంగా నీ కోరిక ప్రార్థన చేత సరిచేయబడును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తమైన ప్రార్థనే నెరవేరుతుంది. దేవుని చిత్తానుసారమైన ప్రార్థనే నెరవేరుతుంది. ఇప్పుడు కుటుంబంలో ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నాను. మన జీవితంలో ఏమి చేసినా నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించుదును. నేను ముందు సేవిస్తా, కుటుంబానికి ఆధ్యాత్మికమైన నాయకత్వం నేను వహిస్తా, నేను ముందు నిలబడ్డ తర్వాత నా బిడ్డలైన వారిని, నా కుటుంబమైన వారందరూ కూడా దేవునిలో ఆరాధన చేసేలా చేస్తానని యెహోషువ అంటున్నాడు. ఈ మాట ఒక యెహోషువకే పరిమితం కాకూడదు. ఈరోజు ఇంట్లో బాధ్యత వహించే ప్రతి తల్లికి దేవుడి బాధ్యతను అప్పగించును గాక, ప్రతి తండ్రికి దేవుడి బాధ్యతను అప్పగించును గాక. ఇప్పుడు ఆధ్యాత్మికమైన నాయకత్వము మీ ఇంట్లో ఎవరికి ఉంది?
డబ్బు మీద పెత్తనం ఎవరికి ఉందో నేను అడగట్ల, నిర్ణయాల మీద అధికారం ఎవరికి ఉందో నేను అడగట్ల, ఆధ్యాత్మికమైన నాయకత్వం మీ ఇంట్లో ఎవరికి ఉంది అని నేను అడుగుతున్నా. యెహోషువ ఇంటిలో ఆధ్యాత్మికమైన నాయకత్వం ఎవరికి ఉందో తెలుసా? యెహోషువ. నేనును అంటే ముందుగా ఆ కుటుంబంలో దేవుని నాయకత్వం గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? యెహోషువ. యెహోషువ. ఒక కుటుంబము ఉన్న గ్రామంలో ఇల్లు అమ్మేసుకొని పట్టణంలో స్థిరపడాలా, లేకపోతే గ్రామంలోనే ఉండాలా అనే ఆలోచనలు సందిగ్ధంలోకి వచ్చారు. ఎక్కడ ఉండాలా? అమ్మేసుకొని పట్టణానికి వెళ్ళిపోవాలా? కొడుకు ఒక మాట, తండ్రి ఒక మాట, కుటుంబంలో రకరకాల మాటలు. ముందుకు వెళ్ళాలా వెళ్ళకూడదా అన్నది ఆ కుటుంబంలో ఏమైందంటే సందిగ్ధంలో పడిపోయింది. అప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేశారు. అట్లా కొన్ని వారాల పాటు ఆ ప్రార్థనను కొనసాగించిన వారుగా ఉన్నారు. కొన్ని వారాల తర్వాత దేవుడు ఏం చేశారంటే ఆ కుటుంబానికి అందరూ కలిసి ఒక శాంతియుతమైన నిర్ణయం తీసుకొచ్చుకునే కృపను దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అంత ముందు వరకు బిడ్డలు ఒక మాట, తండ్రి ఒక మాట. కానీ ప్రార్థన ఏం చేస్తుందంటే వారి కోరికను సరిచేసింది. అందరూ కలిసి శాంతియుతంగా ఒక నిర్ణయం తీసుకునే అనుభవము ఆ కుటుంబంలోకి తీసుకొచ్చింది. కుటుంబాల్లో ఉండే ప్రార్థన గురించి మాట్లాడుతున్నా. అది ఏం చేస్తుందంటే దిశను మారుస్తుంది. కుటుంబంలో ఉన్న ఈ యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే భయాన్ని విశ్వాసంగా మారుస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనము. మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అంటున్నాడు. ఇక్కడ భయముతో పుట్టిన కోరికలు కనపడతాయి. కొన్ని కోరికలు భయం బట్టి పుడతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. భయంతో పుట్టిన కోరికలు ఏం చేస్తాయి అంటే తొందర చేస్తాయి. తొందరతో తీసుకున్న నిర్ణయాలు ఏం చేస్తాయి అంటే నష్టాన్ని తీసుకొస్తూ ఉంటాయి. ఇక్కడ కుటుంబ ప్రార్థన ఆ కుటుంబం యొక్క దిశను మారుస్తుంది అంటున్నా. ఇప్పుడు ఈ ప్రార్థన భయాన్ని విశ్వాసంగా మారుస్తుంది అంటాం. మనం చేసే ప్రార్థన భయాన్ని విశ్వాసంగా మారుస్తుంది. ఈరోజు భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా, దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమైపోతుంది, ఎంత పెట్టుబడి పెట్టాం, ఏమైపోతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఏమైపోతుంది అని చాలా మందిలో ఈ భయం ఉంటుంది. కొంతమందికి ఆరోగ్య భయాలు, కొంతమందికి కుటుంబ భయాలు. ఒక కుటుంబంలో ఒక కుమారుడు బలహీన చేత హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ గారు చెప్తున్న మాట వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అంటున్నారు. కానీ పరిస్థితి ఏమీ కూడా అంత అనుకూలంగా లేదు. ఆ భయం ఆ తల్లిలో ఏం చేస్తుందంటే తొందర తీసుకొచ్చేసింది. ఆ తొందర ఏం చేస్తుందంటే ఆమెలో కుదురుగా కూర్చొనికోకుండా చేసేసింది. అప్పుడు ఆ సహోదరి ఒక నిర్ణయం తీసుకుంది. నేను భయముతో కాదు ప్రార్థనతో నా జీవితంలో ముందుకెళ్ళాలి బిడ్డ యొక్క విషయంలోనే. ఆమె భయాల మధ్యలోనే, తొందరపాట్ల మధ్యలోనే ఆ సహోదరి ఏం చేస్తుందంటే ప్రార్థన చేయడము మొదలుపెట్టింది. ప్రార్థన చేసిన తర్వాత కుమారుడు ఆరోగ్యం మారిందా? మారలా. డాక్టర్లు ఏమన్నా మంచి రిపోర్ట్లు ఇచ్చారా? మంచి రిపోర్ట్లు ఇవ్వాల. కానీ ఈమె ప్రార్థన ఈమెలోని భయాన్ని తొలగించి విశ్వాసంగా మార్చింది. పరిస్థితి ఎలాగున్నా కూడా దాన్ని ఎదుర్కొనే ధైర్యం అనేది ఇచ్చింది. మరలా చెప్తున్నా, మన కోరికను దేవుడు సిద్ధింపజేసే క్రమంలో ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మన భయాన్ని విశ్వాసంగా మారుస్తాడు. ప్రార్థనలో దేవుడు కుటుంబ భవిష్యత్తును కూడా ఆయన నిర్మించేవాడుగా ఉంటాడు. ఆ సహోదరి ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు ఒక బిడ్డ కావాలి, ఒక సంతానం కావాలి. ఆ సంతానం ప్రభా నీ నామాన్ని మోయాలి, నీ రాజ్యాన్ని కట్టాలి, నీ మహిమ కొరకు నిలబడాలి అని ఆ సహోదరి బిడ్డ పుట్టితే ఇటువంటి తీర్మానాలు దేవుని సన్నిధానంలో తీసుకుంది. ప్రార్థనలోనే తన కుటుంబాన్ని భవిష్యత్తులో ఎలా కట్టుకోవాలో అన్నది దేవునికి తెలియజేస్తూ ఉంది ఆ హన్నా. కాబట్టి దేవుడు సమూయేలు రూపంలో హన్నాకి జవాబు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. తల్లిదండ్రులుగా ఉన్న మీరు ఇద్దరు ఏకీభవించి మీ బిడ్డల యొక్క పేర్లు ఎత్తి ప్రార్థన చేయండి. అయ్యా ఈ పెద్దవాడు వీడి పేరు ఇది, చిన్నవాడు వీరి పేరు ఇది, కుమార్తె పేరు ఇది, చిన్న కుమార్తె పేరు ఇది అని పేర్లు ఎత్తి బిడ్డల పక్షంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. వారి తలల మీద చేతులు ఉంచి అయ్యా ఈ బిడ్డలైన వారి భవిష్యత్తు మేము ఇట్లా కోరుకుంటున్నామని ప్రార్థన చేయండి.
ఆ బిడ్డలైన వారు పెద్దవారైన తర్వాత అంటూ ఉంటున్నారు, ఇదిగో మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా ఫలితమే ఈరోజు మా భవిష్యత్తులో ఈ ఫలము అని ఆ బిడ్డలు నీ గురించి సాక్ష్యము చెప్తూ ఉంటారు. ఇక్కడ కుటుంబంలో ప్రార్థన వారి భవిష్యత్తును దేవుడు నిర్మిస్తాడు అంటున్నా. ఇక్కడ ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే కుటుంబంలో ఐక్యతను తీసుకొచ్చేదిగా కనబడుతుంది. ఈరోజు చాలా కుటుంబాల్లో కలిసి ప్రార్థించేవారు లేరు, కలిసి ఆరాధించేవారు లేరు. కానీ ప్రార్థన ఏం చేస్తుందంటే కుటుంబంలో ఐక్యత తీసుకొస్తుంది. ఎప్పుడైనా సరే కుటుంబ ప్రార్థన అంటే నువ్వు ఒక్కడే ప్రార్థన చేసుకుంటావు, అందరూ ప్రార్థన చేసుకుంటావు? చెప్పండి ఏమ్మా. ఈ రోజు నుంచి మన కుటుంబంలో మనం ఒక్కరే ప్రార్థన కాదంటండి, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ ఏముంటుందంటే ఎవరికి వారు అన్నట్లుగా ఉంటారు. ప్రార్థన ఉన్న చోట ఐక్యత ఉంటుంది, ప్రార్థన లేని చోట మనుషులు విడివిడిగా ఉంటారు. ఆ ఇంట్లో చాలా గదులు ఉంటాయి, చాలా మనుషులు ఉంటారు, మనుషుల మధ్య ఏముండదు, ఐక్యత అనేది కనబడదు. ఈరోజు నిజమైన ప్రార్థన నీ కుటుంబంలో ఉన్నట్లయితే ఆ ప్రార్థన కుటుంబాన్ని ఐక్యతలోకి తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు కోరికను సిద్ధింపచేయాలి అంటే మొదటిగా ఏమన్నాడు, మన మాటల గురించి మాట్లాడుతున్నాడు. అవి దేవునికి ఎలాగుంటాయంటే కొన్ని మాటలు బరువుగా ఉంటాయి, ఏ మాటను కూడా ఆయన తేలిగ్గా తీసుకోడు. కొన్ని మాటలు కుటుంబాన్ని కడుతున్నాయి, కొన్ని మాటలు కుటుంబాన్ని గాయం అనేది చేస్తున్నాయి, కొన్ని మాటలు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇన్ని మాటలు ఇంట్లో కావాల్సిన మాటలు కాదు, ప్రార్థనలు. మాటల తర్వాత ఏమంటున్నాడండి, ప్రార్థనలు. ప్రార్థనల ద్వారా కోరికలు నేను సరిచేస్తాను, కోరికలు నేను సరిచేస్తానంటున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన ఉంటుందో ఆ భయానికి బదులు విశ్వాసం అనేది వస్తుంది అని ఈ భక్తుల యొక్క అనుభవాలు నేర్చుకున్నాం. ఎప్పుడైతే ఈ ప్రార్థన ఉంటుందో కుటుంబము భవిష్యత్తు బాగుంటుంది అంటున్నా. ఎప్పుడైతే ఈ ప్రార్థన అనేది ఉంటుందో ఆ కుటుంబంలో ఐక్యత అనేది తీసుకొస్తుంది అంటున్నా. ఇంకొంచెం లోతుగా మనం పడదాం. కుటుంబంలో దేవుడు ఏం చేస్తాడు, కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనము. నీవు లెక్కించున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు ప్రార్థన మాత్రమే వినేవాడు కాదు, దేవుడు కన్నీళ్ళలో కూడా ఏం చేస్తున్నాడంటే స్పందించువాడు. కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి మౌనంగా ఉంటున్నారు, కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి వారి మధ్య చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి గుర్తించిన కన్నీళ్ళు ఉంటున్నాయి, గుర్తించిన బాధలు ఉంటున్నాయి, గుర్తించిన మనుషులు కూడా ఉంటున్నారు. దేవుడు ప్రార్థన మాత్రమే కాదు విన్నపాలలో కూడా ఆయన ఆలకించువాడై ఉన్నాడు. ఈరోజు నీవు మనుషులు గుర్తించని కన్నీరు ఏదో కార్చావే, మనుషులు గుర్తించని దుఃఖం ఏదో నీలో ఉన్నదే, దేవుడు దాని గురించే మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు కార్చిన కన్నీళ్ళు ఉన్నాయే, ఆ కన్నీళ్లను నేను లెక్క పెడుతున్నాను అంటున్నాడు దేవుడు. కుటుంబ ప్రార్థనలో కుటుంబాలను చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. హగరు ఆమె జీవితంలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంది బిడ్డ భవిష్యత్తు నిమిత్తం. ఆ కన్నీరు చూచేవారు ఎవరు లేరు, ఆ దుఃఖాన్ని చూచేవారు ఎవరు లేరు, ఆమె బాధను ఓదార్చేవారు ఎవరూ లేరు. ఈరోజు నీ ఇంట్లో కూడా అదే పరిస్థితి, ఎడారి వంటి అనుభవం. హగరు ఏడుస్తుంది, హగరును ఓదార్చడానికి ఎవరు లేరే. హగరు కన్నీరు కారుస్తుంది, ఆ కన్నీరు తవ్వడానికి ఎవరూ లేరే. అరణ్యపు అనుభవం అది. కొన్ని గృహాల్లో కూడా జరుగుతుంది ఇదే. అది ఇల్లే కానీ కన్నీరు తుడిచే చేయలేదు, అది ఇల్లే ఓదార్చే హస్తం లేదు, అది ఇల్లే కన్నీటిని గమనించే కళ్ళు లేవు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ ప్రార్థనలు మాత్రమే కాదు నీ విన్నపాలను కూడా నేను గమనిస్తున్నాను. ఆ కుమారుడు తండ్రి గురించి ప్రార్థన, ఆ తండ్రి కుమారుడు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో రోజులుగా ఆ కుమారుడు భవిష్యత్తు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. యవన కాలంలో ఉన్నాడేమో, యవన ఆకర్షణలో ఉన్నాడేమో, యవన అలవాట్లు యవన చెడుతనం ఆ బిడ్డలో ఉందేమో. అరే ఏంట్రా నీ కుమారుడు అక్కడున్నాడు, ఏమిట్రా నీ కుమారుడు ఎక్కడున్నాడు అని మనుషులు అంటుంటే కుమారుడికి చెప్పుకోలేక, మనుషుల మాట వినలేక భవిష్యత్తు ఏంటి ఎట్లా అయిపోయింది. ఎన్నో ఆశలతో నా కుమారుని పెంచానే, చదివించానే, ఈ సహవాసాలే కానీ, ఈ అలవాట్లే కానీ, యవనతనమే కానీ బిడ్డ భవిష్యత్తును పాడు చేస్తుందని ప్రార్థన చేస్తున్న కొద్దీ కుమారుల్లో దురలవాట్లు ఎక్కువైపోయినాయి.
కుమారులో వ్యసనాలు ఎక్కువైపోయాయి. ఇక మనుషులు అన్నారు, ఇక వీడు మారడు, వీడు తాగుతానే లివర్లో పోయి చచ్చిపోతాడు అని చాలామంది అంటూ ఉన్నారు. వీడి పెళ్ళన్నా చేస్తే కుటుంబం కుదరవద్దని ఎట్లా గట్ట మాయమాటలు చెప్పి 100 అబద్ధాలు ఏం చేశారటండి, ఒక పెళ్లి చేశారు. అయినా సరే మనసులో అపరాధ భావం తంతుంది, ఆ పిల్ల గొంతు కోసానా ఏంటి అని. పెళ్ళయింది, పెళ్ళైనా కూడా వీడు తాగడం మొదలు పెట్టలేదు. అత్తారింటికి వెళ్ళి కూడా అత్తగారిని డబ్బులేడు తాగుతున్నాడు. ఈ బిడ్డ నిమిత్తం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్న మార్పు అనేది రావడంలా. ఏమిటయ్యా నువ్వు ఇంతకాలం బట్టి ప్రార్థన చేస్తున్నావు, ఏం మార్పు వచ్చింది అని అనేక మంది ఆ తండ్రిని మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలా. మనుషులు అన్నారని ప్రార్థన ఆపాడా? ప్రార్థన ఆపాల. ఒకరోజు ఆ తండ్రి ప్రార్థన చేస్తూనే చనిపోయాడు. కుమారుడు అదే వ్యసనాలతోనే ఆ తండ్రి యొక్క దహన క్రియలు చేసిన వాడుగా ఉన్నాడు. అదే వ్యసనాలతో ఆ తండ్రి యొక్క అంత్యకార్యక్రమాలు చేసిన వాడుగా ఉన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ తండ్రి యొక్క వస్తువులు సర్దుతున్నప్పుడు ఆ తండ్రి ఒక పుస్తకం రాసుకున్న, నా కుమారుడు మారితే కల్లారా చూడాలన్న ఆశ నాలో. ఆ మాట ఎందుకో ఆ కుమారుని కదిలించింది. అయ్యో, నా తండ్రి నా నుంచి కోరుకుంది ఇదా, ఇంకేది కోరుకోలేదా అన్న ఆలోచన అతనిలో మొదలుపెట్టింది. ఒకరోజు దేవుడు అతనికి కావాల్సిన మార్పు దేవుడు తీసుకొచ్చి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసు, నా యంత్రం నేనకైతే ఈ యొక్క వ్యసనంలోంచి బయటికి రాలేదు. నా తండ్రి చనిపోయినా నా తండ్రి యొక్క ప్రార్థనలు ఇంకా పనిచేస్తున్నాయి కాబట్టి నేను మీ మధ్య నిలబడి మాట్లాడగలుగుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రార్థనలకు చావు లేదు. ఆ యొక్క హేబేలు యొక్క రక్తము ఇంకా భూమి మీద ఏ విధంగా అయితే మాట్లాడుతుందో, నాబోతు యొక్క రక్తం ఏ విధంగా అయితే ఇంకా భూమి మీద పడి మాట్లాడుతుందో, ఈరోజు నువ్వు కన్నీళ్లతో కాచిన కన్నీళ్లు చూసారా, ఆ కన్నీళ్లు ప్రార్థనలో నాటిన విత్తనాలు, అవి నీ బిడ్డకు భవిష్యత్తు లాంటివి. కన్నీళ్ళకి ఏమి లేవో తెలుసా, చావు లేదు, అవి ఇంకా నీ పక్షంగా పోరాడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అందుకే మా పితరులు చేసిన ప్రార్థన ఫలితమే. అప్పుడప్పుడు మాకు అనిపిస్తుంటుంది మేము ఎంతటి వారము అని. ఆత్మీయ తల్లి గారు ఒకటే ఒక మాట అనేది, మేమున్నా లేకపోయినా బిడ్డలైన వారు ఎక్కడ ఉండాలి, దేవుని మందిరములో దేవుని నిమిత్తము సాక్షార్థంగా నిలబడాలని ప్రార్థన చేసేది. ఆమె ఎంత భారంతో ప్రార్థన చేసేదో నాకు ఇప్పుడు ఈ సేవలో నడుస్తున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంది. ఆమె కార్చిన కన్నీటి యొక్క ఫలితమే, ఆ రోజు కన్నీటి అనే విత్తనం భూమిలో విత్తుట వలనే ఈరోజు మేము ఫలంగా మీదట నిలబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రార్థన మాత్రమే కాదు, దేవుడు మన విన్నపాలను కూడా వింటాడు. మన కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటున్న మాటగా ఉన్నాను. ఇంకొంచెము ఆఖరిగా ఇర్మీయా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైన ఉద్దేశములు కావు. నిన్ను గురించి నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నా. రాబోవు కాలమందు, ఈరోజు మన జీవితంలో ఏ సమస్యలు అయితే వస్తూ ఉన్నాయో, ఆఖరిగా చెప్తున్న మాట, మన కోరికను సిద్ధింపజేసే క్రమంలో మనం దేని గురించి ప్రయాణం చేస్తున్నామంటే సమస్యలు గుండా. దేవుడు ఏమన్నాడంటే నీ కోరికను సిద్ధింపజేస్తాను అంటున్నాడు. కానీ ఈ కోరికను సిద్ధింపజేసే క్రమంలో మన జీవితంలో వేటిని అనుమతించాడు అంటే సమస్యలు. అయితే సమస్యలు అనేవి దేవుని యొక్క ప్రణాళికలను అడ్డుకోవు. సమస్యలు దేవుని ప్రణాళికను అందుకే నిన్ను గురించి నేను మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నా. రాబోవు కాలం ముందు అవి సమాధానకరమైన ఉద్దేశాలుగా కానీ అవి హానికరమైనవి. అంటే ఇప్పుడు నీ జీవితంలో సమస్యలు వచ్చాయేమో కానీ అవి నా ప్రణాళికను అడ్డగించవు. ఈరోజు ఒక వ్యక్తి వ్యాపారం చేసినప్పుడు చాలా నష్టం పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఆ వ్యాపారంలో వచ్చిన నష్టం ఏం జరిగిందంటే ఆ కుటుంబం కోలుకుంటుందా అనిపించింది.
కానీ దేవుడు మరలా అదే వ్యాపారాన్ని ఉపయోగించుకొని ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఏ పరిస్థితి అయితే నిన్ను నాశనం వైపు లాగిందో దేవుడు అదే పరిస్థితిని ఉపయోగించి నిన్ను నిలబెట్టును గాక. హల్లెలూయా. ఇంకొక కుటుంబం కనపడుతుంది. ఆ కుటుంబము కూడా చాలా ఇబ్బందికరమైన అనుభవాలు వెళ్తుంది. చాలా కాలం దేవుడు అదే అనుభవాలు గుండా నడిపించాడు. కానీ వారు చెప్తున్న మాట, సమస్యలు అవి మా జీవితంలోకి వచ్చాయి. సమస్యలు అవి మా జీవితంలోకి వచ్చిన తర్వాతే మాలో ప్రార్థన పెరిగింది. సమస్యలు అవి మా జీవితంలోకి వచ్చిన తర్వాత మాలో ఒక ఐక్యత వచ్చింది. సమస్యలు అవి మా జీవితంలోకి వచ్చిన తర్వాతే అందరూ కలిసి మేము నిలబడగలిగి దేవుని యొక్క సన్నిధానంలో రాగలుగుతున్నాం. సమస్యలు రాకముందు ప్రార్థన లేదు, ఐక్యత లేదు, కలిసిమెలిసి ఉండే అనుభవాలు లేవు. కానీ సమస్యలు ఏం చేసినాయి అంటే ప్రార్థన తీసుకొచ్చాయి, ఐక్యత తీసుకొచ్చాయి, కలిసి నిర్ణయాలు తీసుకునే ఆలోచన కూడా తీసుకొచ్చింది. సమస్యలు అనేవి దేవుని యొక్క ప్రణాళికను ఆపలేవు అంటున్నా. వీరి జీవితంలో నిజంగా సమస్య వచ్చిందే, మరి ఈ సమస్యలు వారు కూలిపోవాలి. కానీ వారు ఏం చేస్తారంటే ఇంకా దేవునిలో ఎదుగుచున్న వారుగా కనపడుతున్నారు. కుటుంబంలో సమస్యల తర్వాత దేవుని యొక్క ఉద్దేశం అనేది వెలుగులోకి వస్తూ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఉందో, ఏ సమస్య కూడా నడుస్తున్నావో, దేవుని యొక్క ఉద్దేశం వెలుగులోనికి వచ్చును కాక. హల్లెలూయా. ఎందుకంటే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ యోసేపు యొక్క జీవితం కనపడుతుంది. అతని జీవితంలో గుంట అనుభవము, అతని జీవితంలో నింద అనుభవము, అతని జీవితంలో చెరసాల అనుభవం, ఇవన్నీ సమస్యలు గుండానే. కానీ కుటుంబంలో ఈ సమస్యలు వచ్చిన తర్వాతే దేవుని యొక్క వెలుగు ఏం చేసిందంటే చెరసాలలో నుంచి ఎక్కడ నడిపించిందటండి? సింహాసనం యొద్దకు నడిపించింది. మనమందరం గడియారం చూస్తాం. గడియారం చూసినప్పుడు ఆ లోపల గనక మనం ఓపెన్ చేసినప్పుడు చాలా చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రం ఇంకో చక్రంతో అనుసంధానమై ఆ గడియారం నడుస్తూ ఉంటుంది. మనం గమనించినట్లయితే ఆ చక్రాల మధ్య చాలా శబ్దాలు కూడా ఉంటాయి. కానీ లోపల ఎన్ని శబ్దాలు ఉన్నా కూడా గడియారం లోపల బయటికి మాత్రము కరెక్ట్ టైం చూపెడుతుంది. అట్లాగే ఏ కుటుంబం అయితే దేవుని ప్రణాళికలో భాగంగా ఉంటుందో ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో గందరగోళాలు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఆ కుటుంబం ఉంది కాబట్టి ఆ కుటుంబంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నో గందరగోళాలు, ఎన్నో సమస్యలు, కానీ దేవుని యొక్క ప్రణాళికను ఆపవు. దేవుని యొక్క ప్రణాళికను ఆపవు. అంటే మనమందరము కూడా తల్లి గర్భంలో రూపింపక మునిపే, తల్లి గర్భంలో ఆయన ప్రణాళికలో మనం భాగమైన వారం. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడు. ఈరోజు నీ ఆశ గల ప్రాణాన్ని, నీ కోరికను దేవుడు సిద్ధింపచేయును గాక. సమస్యల మధ్యలోనే దేవుడు నీ ప్రణాళికను నెరవేర్చును గాక. మరలా నేను చెప్తున్నాను, దేవునితో మన సంబంధం ఎలాగుంది? నువ్వు సమస్య వచ్చినప్పుడు ప్రార్థనతో దేవుని సమీపిస్తున్నావా, మాటతో సమీపిస్తున్నావా, వాక్యంతో సమీపిస్తున్నావా, సలహాలతో సమీపిస్తున్న వాడుగా ఉన్నావా? ఇంకొంచెం నేను చెప్తున్న మాట, చిన్నటి కాలంలో మనం రేడియో చూసుకునేవాళ్ళం, రేడియో వినేవాళ్ళం. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకపోతే గీజమని శబ్దం వచ్చేది. వెంటనే మనం ఏం చేసామంటే ఆ రేడియో ఫ్రీక్వెన్సీని కరెక్ట్గా సెట్ చేసినప్పుడు వాయిస్ అనేది స్పష్టంగా వినపడదు. అట్లాగే మన కుటుంబాల్లో కూడా కొన్ని గందరగోళపు అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాల మధ్య మనం సరిగ్గా దేవుని సమీపించగలిగినట్లయితే దేవుని స్వరం మనం వినగలుగుతామో. ఆ స్వరం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. ఆ స్వరం ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది. ఆ స్వరం ఏం చేస్తుందంటే మనకు వెలుగు చూపెడుతుంది. అదే స్వరము నీ కోరికను సిద్ధింపచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ కోరిక అయితే మీరు కుటుంబాల పక్షంగా మీరు కలిగి ఉన్నారో మీ కోరికను దేవుడు సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు కొద్ది మాటలు మన వీకుల్లో దీవించును గాక.